డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్ 6లో పర్చేజ్ వౌచర్లో డిస్కౌంట్ ఎలా ఎంటర్ చేయాలి, డిస్కౌంట్ ఎలా ఎంటర్ చేయాలి అది నేర్చుకుంటాం. సో మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా యొక్క ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ యొక్క ఛానల్ని, నా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పోతే ఇంతకంటే ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకూడదు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఆ టాపిక్ లేదా ఆ సబ్జెక్ట్ అనేది మీకు అంతవరకే అర్థమవుతుంది. మిగతా భాగం మీకు ఏమీ అర్థం కాదు, మీకు తెలియదు. అంటే ఏంటంటే ఇది హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. ఇలా హాఫ్ నాలెడ్జ్ ఉన్నట్లు అనేది టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఒకసారి కాకుండా ఎక్కువ సార్లు చూసినట్లయితే మంచి నాలెడ్జ్ని పొందుతారు. ప్లస్ ఈ యొక్క వీడియోలో నేను చూపినటువంటి ఏదైనా వర్క్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్, ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, వాటిల్ని కూడా మీరు సొంతగా అవి కానీ ఇంకా సొంతగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే తీసుకొని వాటిని మీరు ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో, చేసినట్లే చాలా ఎక్కువ సార్లు, ఒకసారి కాకుండా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగా ఉన్నట్లయితే మీరు నా యొక్క వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. మనం ఇంతకుముందు దీనికి ముందు మనం ఇదే డిస్కౌంట్ టాలీ ప్రైమ్ 6లో డిస్కౌంటే సేల్స్ ఇన్వాయిస్లో ఆ డిస్కౌంట్ని ఎలా మనం ఎంట్రీ వేయాలి, ఎలా ఎంటర్ చేయాలి. ఐ మీన్ సేల్స్ ఇన్వాయిస్, సేల్స్ అనేది ఇన్వాయిస్. మనకి సేల్ చేసే వ్యక్తి ఇన్వాయిస్ ఇస్తాడు, దాన్ని సేల్స్ వాయిస్ ఇస్తాం. అదే దీని తర్వాత ఇదే డిస్కౌంట్ సేల్స్ సెల్లరు డిస్కౌంట్ ఇచ్చినట్లయితే సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తాడు. ఆ ఇన్వాయిస్ చూసి బయ్యరు తన బుక్లో పర్చేజ్ వౌచర్లో ఎంటర్ చేసుకుంటాడు. పర్చేజ్ ఇన్వాయిస్ కదా, అది పర్చేజ్ వౌచర్. సేల్స్ వౌచర్ని ప్రింట్ చేస్తే సేల్స్ ఇన్వాయిస్ అవుతుంది. పర్చేజ్ వౌచర్ ప్రింటింగ్ అన్ని పర్చేజ్ ఇన్వాయిస్ ఏముండదు. పర్చేజ్ వౌచర్ ఎంటర్ చేసేటప్పుడు మనం ఎవరు బయ్యరు అదే డిస్కౌంట్, సెలర్ ఇచ్చినటువంటి డిస్కౌంట్, టాలీ సేల్స్ ఇన్వాయిస్లో ఉన్నటువంటి డిస్కౌంట్ని బయ్యర్ తన యొక్క పర్చేజ్ వౌచర్లో ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం ఈరోజు. సో ఏం లేదు, రెండు ఒక్కటే, సేమ్ పద్ధతులంతా సేము, కానీ ఆ లెడ్జర్ నేమ్స్ మారుతాయి. ఒకరికి ఎక్స్పెన్స్ అయితే ఇంకొకరికి ఇన్కమ్ కదా, ఒకరికి డెటార్ అయితే ఇంకొక క్రెడిటార్. ఆ విధంగా పేర్లు మాత్రమే మారుతాయి. దానికి నిన్న ప్రాబ్లంలో మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫస్ట్ సేల్స్ ఇన్వాయిస్ చేసాం మే 2వ తేదీ. చూడండి, నేను నందిని కంప్యూటర్స్ అనేటువంటి కంపెనీని తీసుకున్నాను. దీంట్లో చూడండి, దీంట్లో 2వ తేదీ మే, డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ 2 మే, 2వ తేదీ 3 ఎంట్రీలు, 3. ఈ డిస్కౌంట్ ఎంటర్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ 3 మెథడ్స్కి ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 3 మెథడ్స్కి ఎలా డిస్కౌంట్ చూపాలి అనేది నేర్చుకున్నాము కదా. ఇప్పుడు మనం ఇదే దాంట్లో ముందు పర్చేజ్ చేస్తే తర్వాత సేల్ చేయగలం. సో ముందు మీకు తెలియడానికి సేల్స్ నేర్చుకుంటే ఆ డిస్కౌంట్ అనేది పర్చేజ్ దాంట్లో ఈజీగా ఉంటుంది. కాబట్టి ముందు సేల్ చెప్పాను. సో ఇప్పుడు మనం పర్చేజ్ తీసుకుంటాం. ఈ పర్చేజ్ అనేది ముందు తీసుకుంటాం, తర్వాత సేల్ చేస్తాం. కాబట్టి మే 1వ తేదీ పర్చేజ్ తీసుకుంటాం. సో మే 1వ తేదీ పర్చేజ్ తీసుకుంటే సో ఓచర్స్కి వెళ్తాం. సో ఓచర్ పర్చేజ్ అంటే F9 తీసుకుంటాం, 1 మే తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ ఏదో ఒక ఇన్వాయిస్ నంబర్ ఇస్తాం. పర్చేజ్ చేసినప్పుడు మనం పర్చేజ్ అన్ని
ఏసర్ ఇండియా లిమిటెడ్ చూడండి, ఏసర్ ఇండియా లిమిటెడ్ సండే క్రెడిటార్స్ ఆంధ్రప్రదేశ్. ఓకే, పోతే మన యొక్క కంపెనీ, ఈ కంపెనీ ఏంటి చూడండి, F11 మనం తీసుకున్న నందిని కంప్యూటర్స్ చూడండి. ఐ మీన్ జిఎస్టీ డీటెయిల్స్కి వెళ్తే స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి దీంట్లో వచ్చే పార్టీస్ డెటాస్ కానీ క్రెడిటార్స్ కానీ సేమ్ ఆంధ్రప్రదేశ్ అయితే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాల్కులేట్ చేయాలి. అదే వేరే స్టేట్ అయితే ఐజిఎస్టీని క్యాల్కులేట్ చేయాలి. అదే నాన్ జిఎస్టీ గూడ్స్, నాన్ ట్యాక్సిబుల్ అయితే ట్యాక్స్ ఉండదు. ఓకే, తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఎంటర్ చేస్తే ఎంటర్ చూడండి, పార్టీ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ వచ్చింది. దాని తర్వాత మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ పెట్టుకుంటాం. ఏం పర్చేజ్ చేస్తున్నాం చూడండి, మనం ఈ ఉండే వాటిలో మనం సేల్ చేసాం ముందే కొన్ని మైనస్లు వచ్చినాయి, వాటిని పర్చేజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం. డెల్ ల్యాప్టాప్ పర్చేజ్ చేసినట్టు తీసుకుంటాం, అంటే ఏదైనా పర్లేదు. ఇవంతా మైనస్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకుందాం. చూడండి మైనస్ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎల్జీ రిఫ్రిజిరేటర్ 100 లీటర్స్ తీసుకున్నాం. దీనికి వచ్చి దాన్ని క్రియేట్ చేసినప్పుడు దీని యొక్క పర్సంటేజ్, ట్యాక్స్ పర్సంటేజ్, జిఎస్టీ 28%, అంటే ఐజిఎస్టీ అయితే 28%, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అయితే 14%. క్వాంటిటీ మనం 2 పర్చేజ్ చేసామనుకుంటాం. 2 పర్చేజ్ చేసినప్పుడు దీంట్లో మనం ఏ విధంగా అయితే ఇంతకు ముందు వాడు మన సేల్స్ ఇన్వాయిస్లో ఈ యొక్క డిస్కౌంట్ ఎంత చేయాలి 3 పద్ధతులు ఉన్నాయో అదే పద్ధతులు దీంట్లో కూడా పర్చేజ్ మోషన్లో కూడా అదే పద్ధతులు యూజ్ చేయొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే నేను ఒకసారి చెప్తాను. మొట్టమొదటిది దీంట్లో నో చేస్తాను, తర్వాత దీంట్లో కూడా నో చేస్తాను. ఓకే, చూడండి దీంట్లో మనం ట్యాక్స్ ఇచ్చినప్పుడు దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 35,000 అనుకుంటాం, 35 లేదంటే 40,000 అనుకుంటాం. 40,000 సో 80,000 అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డిస్కౌంట్ ఇవ్వాలంటే మనం 3 పద్ధతులు. మొట్టమొదటి పద్ధతి ఈ యొక్క వౌచర్ సేల్స్ అయితే సేల్స్ ఇన్వాయిస్ అంటాం, సేల్స్ వౌచర్ అంటాం. అలాగే ఇక్కడ పర్చేజ్ వౌచర్లో ఈ అమౌంట్ రేటు ప్లస్ అమౌంట్ మధ్యలో డిస్కౌంట్కి కాలం ఇస్తాం. అంటే మనం ఈ యొక్క వౌచర్లో డిస్కౌంట్ కాలంను ఏర్పాటు చేయొచ్చు. ఏర్పాటు చేసి అక్కడ మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు. కాబట్టి దీనికి ఏం చేస్తుంది, ఎలా అంటే F11లో దాంట్లో చేసినట్టే దీంట్లో F11లో చూడండి, యూజ్ డిస్కౌంట్ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్. సో ఎస్ అని పెడతాం, వేస్తే ఇక్కడ డిస్కౌంట్ కాలం వస్తుంది. ఇప్పుడు ఈ డిస్కౌంట్ కాలం వచ్చినప్పుడు ఇక్కడ మనం ఈ డిస్కౌంట్ కాలంలో మనం డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తే 5%. ఇలా ఇచ్చినట్లయితే డిస్కౌంట్ కాలం పర్సెంట్ మాత్రమే ఇవ్వగలం, అమౌంట్ ఇవ్వలేము. సో 5% ఎంతైనా సరే పర్సెంటేజ్ ఇవ్వగలం, కానీ పర్సెంట్ ఇవ్వకుండా 2,000 3,000 అట్లని చెప్పి అమౌంట్ని ఇవ్వలేము, పర్సంటేజ్ మాత్రమే ఇవ్వగలం. ఒకటి. రెండవది, మనం పర్సంటేజ్ ఇచ్చినప్పుడు టోటల్ వాల్యూ 40,000 ఇంటూ 20 80,000 టోటల్ వాల్యూ మీద ఈ 5% క్యాల్కులేట్ చేసి సో 22 ఇంటూ 2 ఇంటూ 40,000 అంటే 80,000 ఇంటూ మైనస్ 5% డిస్కౌంట్ ఉంది కదా, ఆ డిస్కౌంట్ లెక్క వేస్తుంది 4,000 అవుతుంది కదా, లెక్క వేసి దాన్ని డిడక్ట్ చేసి నెట్ అమౌంట్ని అమౌంట్ కాలంలో చూపిస్తుంది. కాబట్టి చూస్తే చూడండి 76,000 వచ్చింది. సో 40,000లో టోటల్ 40,000 ఇంటూ 20 అంటే 80,000. 80,000లో 5% అంటే 4,000 పోతే నెట్ అమౌంట్ 76,000. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ మాత్రమే ఇవ్వగలం, అమౌంట్ ఇవ్వలేం. రెండవది, ఆ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసి ఆ క్యాల్కులేట్ అయినటువంటి డిస్కౌంట్ని ఆటోమేటిక్గా టోటల్ వాల్యూలోంచి తగ్గించి డిడక్ట్ చేసి నెట్ అమౌంట్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి మనకి డిస్కౌంట్ అమౌంట్ ఎంతో తెలియదు, కనిపించదు. సో పర్సంటేజ్ మాత్రమే ఇవ్వగలం ఒకటి. రెండవది, డిస్కౌంట్ అమౌంట్ క్యాల్కులేట్ చేసి డిడక్ట్ చేసి నెట్ అమౌంట్ చూపిస్తుంది కాబట్టి మనకి తెలియదు. కానీ మనకు కావాలంటే మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. చూడండి మొత్తం 80,000, దాంట్లో 76,000 రూపీస్ అమౌంట్ ఇస్తే 4,000 డిస్కౌంట్ అని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. లేకపోతే 80,000 కదా, దాంట్లో మనం ఇచ్చింది 5% డిస్కౌంట్, 5% లెక్కేసి మనం లెక్కేసుకొని చూడాలి 4,000. ఇట్లా డిస్కౌంట్ అనేది మనం లెక్క వేసుకొని తెలుసుకోవాలి. కానీ డిస్కౌంట్ అమౌంట్ కనిపించదు, డైరెక్ట్గా డిడక్ట్ అయిపోతుంది. ప్లస్ మనం అమౌంట్ ఇచ్చేదానికి వీలు కాదు. ఇది మొదటి పద్ధతి తీసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటే అనుకుంటాం. దాని తర్వాత ఇంకొకటి, దీని తర్వాత మళ్ళా ఇంకొకటి కూడా ఉందనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్
హెచ్పి కీబోర్డ్ అనుకుంటాం. హెచ్పి కీబోర్డ్ ఒక 5 కొన్నాం. ఒక్కొక్కటి 500 రూపాయలకి కొన్నాం. 500 రూపాయలకి కొన్నాం. పోతే 2500. ఇప్పుడు రెండవది ఉంది. దీంట్లో మన ఇష్టం వచ్చిన దీనికి 1% ఇవ్వచ్చు, లేకపోతే 2% మాత్రమే ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా సరే అది క్యాల్కులేట్ 500 ఇంటూ 5 అంటే 2500. సో 2000 2500 -2% అని లెక్కేస్తే అది 50 రూపీస్ అవుతుంది. తీసేసి 2450 మొత్తం అమౌంట్ నెట్ అమౌంట్ చూపిస్తుంది. కానీ డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు, మన ఇష్టం. డిస్కౌంట్ ఇస్తే క్యాల్కులేట్ చేసి నెట్ అమౌంట్ వేస్తుంది. డిస్కౌంట్ ఇవ్వకపోతే సేమ్ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ 500 ఇంటూ 5 2500. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. చేసిన తర్వాత దాని కింద వచ్చి టోటల్ అమౌంట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దాని కిందకు వచ్చిన తర్వాత ఇది సో యాసర్ కంప్యూటర్ లిమిటెడ్, యాసర్ ఇండియా లిమిటెడ్, ఇది ఆంధ్రప్రదేశ్. మన కంపెనీ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏం ట్యాక్స్ లెక్కేస్తాం? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెక్కేస్తాం. ఈ లెక్కేసినప్పుడు ఈ ట్యాక్స్ ఎలా లెక్కేసింది మనం ట్యాక్స్ అనాలిసిస్ లో చూడొచ్చు. అలా ఎలా లెక్కేస్తుందంటే మొదటిది ఎంత? 76,000. 76,000 అయితే ఈ రెఫ్రిజిరేటర్ వచ్చి 28% రేటు కాబట్టి దాంట్లో 28% అంటే సిజిఎస్టీ అంటే 14. సో ఇంటూ 14% అంటే ఎంత? 10,640. ఏంటి మొదటి దానికి. కాబట్టి చూడండి, ఆల్ట్ ఏ ఆల్ట్ F1కి వెళ్తే చూడండి, ఇది ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చి డిస్కౌంట్ సపరేట్గా చూపదు కదా అక్కడ కూడా. అందువల్ల తీసేసి నెట్ అమౌంట్ ఎంత ఉంది అక్కడ, ఆ నెట్ అమౌంటే చూపిస్తుంది. 76,000 చూపిస్తుంది. దాంట్లో 14% అంటే 10,640. 10,640 సిజిఎస్టీ, 10,640 ఎస్జిఎస్టీ. అది పోతే రెండవది 2,500. ఈ 2,500 డిస్కౌంట్ ఏమి లేదు కాబట్టి 2,500 మీద ఇంటూ దాని యొక్క దీని మీద నెట్ అమౌంట్ కూడా అదే, టోటల్ అమౌంట్ అదే. 500 ఇంటూ 505 అంటే 2,500. దీంట్లో హెచ్పి కీబోర్డ్ అంటే దీనికి ట్యాక్స్ వచ్చి 12%. చూడండి, 12%. కాబట్టి దీని మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే ఇంటూ 6% క్యాల్కులేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో 150. చూడండి, ఇక్కడికి వస్తే ఆల్ట్ ఏ ఆల్ట్ F1కి వెళ్తే చూడండి, దీని మీద నెట్ అమౌంట్ అదే, టోటల్ అమౌంట్ అదే అంటే నెట్ అమౌంట్ డిస్కౌంట్ ఏమి లేదు. సరే, పోతే టోటల్ ప్యాకేజ్ వాల్యూ 76,000 ఇంతకు ముందు తగ్గించేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం డిస్కౌంట్ లేదు కాబట్టి డిస్కౌంట్ ఇస్తే రేట్ ఇస్తే తగ్గిస్తుంది. అప్పుడు ఆ నెట్ అమౌంటే చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు లేదు కాబట్టి 2,500. ఆ 2,500లో 6% 150. మొత్తం కలిపి 6,000 10,640 ప్లస్ 150 10,790 టోటల్ ట్యాక్స్. 10,000 సేవ్ చేసామా? చూడండి, సేవ్ చేయలేదు కాబట్టి 1,1,5 తీసుకున్నాం. సో 250 అనుకున్నాం. ఇన్వాయిస్ నంబరు ఏసర్ కంప్యూటర్స్, యాక్సెప్ట్ పర్చేజెస్. సో ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నా, 2 నంబర్లు తీసుకున్నాం. ఒకటి వచ్చి 40,000. ఇక్కడ 5% ఇచ్చాం, 76,000. నెక్స్ట్ ఫోన్స్ 5 తీసుకున్నాం. ఒక్కొక్కటి 500, 2,500 తీసుకుంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 10,790 క్యాల్కులేట్ అయింది. 10,000 రెండు కలిపి 10,790. 10,640 ప్లస్ 150 10,790 ఒక్కొక్క దానికి. అంటే సిజిఎస్టీ అంటే సిఎస్జిఎస్టీ అంటే ఇది ఈ విధంగా. అది మనం ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా కరెక్ట్గా క్యాల్కులేట్ చేసినటువంటి తప్పు ఉండదు. కానీ మనం ఎలా క్యాల్కులేషన్ తెలుసుకునే దానికి ఎంత చూస్తున్నాం. ఇది మొదటి పద్ధతి. దాంట్లో ఉంది, దీంట్లో కూడా అంతే. రెండవ పద్ధతి మళ్ళీ అదే రోజు మనం ఇంకో నంబర్ తీసుకుంటాం. ఏదో అదే ఏసర్ పర్చేస్ చేసాం, ఏసర్ ఇండియా లిమిటెడ్ పర్చేస్. ఇప్పుడు వచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం దీన్ని చేస్తున్నాం. గాడ్రేజ్ మిషన్ తీసుకుంటున్నాం, గాడ్రేజ్ వాషింగ్ మిషన్ తీసుకుంటున్నాం. ఇవి కూడా 2 తీసుకున్నాం. ఇది 40,000 అనుకున్నాం, 80,000 కదా. 80,000 పోతే రెండవది వచ్చి నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఇక్కడ సోనీ టీవీ 20 ఇంచెస్ కాదు, ఈసారి వచ్చి ఇక్కడ ఏమన్నాం లేని తీసుకుంటాం. డెల్ మౌస్ తీసుకుంటాం, డెల్ మౌస్. సో దీంట్లో నెక్స్ట్ రెండవది వచ్చి
రెండవది డెల్ డెల్ మౌస్ తీసుకుంటున్నాం. రెండవది డెల్ మౌస్. డెల్ మౌస్ డెల్ మౌస్ తీసుకున్నాం. ఒక 10 తీసుకుంటాం. ఆ మౌస్ వచ్చి 600 అనుకుంటాం. సరేనా? మౌస్ 600. ఓకే, 600 కంటే 750 అనుకుంటాం. డెల్ మౌస్ 700 అనుకుంటాం. సో 7,000 రూపాయలు తీసుకున్నాం. యాక్చువల్ దీని తర్వాత సేల్ చేయాలి, మనం ముందే చేసాం. 7,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో డిస్కౌంట్ ఏం చేసాం మనం? ఇంతకుముందు మొదటి పద్ధతిలో డిస్కౌంట్ కాలం ఇచ్చాం. కానీ ఈ డిస్కౌంట్ కాలం మనం డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవ్వగలం, అమౌంట్ ఇవ్వలేం. ప్లస్ ఆ పర్సంటేజ్ అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి డిడక్ట్ చేసి తగ్గించి నెట్ అమౌంట్ నెట్ వాల్యూనే చూపిస్తుంది. కానీ డిస్కౌంట్ ఎంతో మనకు కనిపించదు, మనం లెక్క వేసుకోవాలి. అలాగే మనం పర్సంటేజ్ ఇవ్వగలమే కానీ ఇవ్వలేం. అలా కాకుండా దీనికి ఇది ఐటమ్ వైజే కదా, డిస్కౌంట్ లేకపోతే ఇవ్వం. ఐటమ్ వైజే పర్సంటేజ్ అని ఇవ్వాలి. పర్సంటేజ్ అమౌంట్ ఎంతో తెలియాలి క్యాల్కులేట్ చేసి. పర్సంటేజ్ ఇవ్వకుండా మనం అమౌంట్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఏం డిస్కౌంట్ లేకపోతే ఏమి ఇవ్వం. ఇలా మనం చేయాలంటే ఇక్కడ చేయడానికి వీలు కాదు. కాబట్టి ఇలే ఐటమ్ వైజ్ సపరేట్గా ఐటమ్ దగ్గరనే ఆ విధంగా పర్సెంట్ ఇస్తాం. ఇస్తే క్యాల్కులేట్ చేయడం, పర్సెంటేజ్ కూడా అమౌంట్ ఇవ్వడం మనం ఏర్పాటు చేయొచ్చు డిస్కౌంట్. అట్లాంటప్పుడు దీన్ని మనం F11లో ఇచ్చాం కదా, ఈ F11లో దీన్ని మనం నో చేయొచ్చు. కానీ వద్దు, ఎందుకంటే ఆ పద్ధతి ప్రకారం మనం యూజ్ చేసినాం, ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి అది మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అన్నీ ఉండిస్తే ఇప్పుడు ఒకసారి ఇది ఒక ఐటెంకి ఇలా ఇవ్వచ్చు, ఒక ఐటెంకి ఎక్కడ ఇవ్వచ్చు, ఎట్లయినా చేయొచ్చు మనం. అందువల్ల ఇలాగే ఉంచేద్దాం. డిస్కౌంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏమో చూడండి, ఇక్కడ డిస్కౌంట్ లేదు, ఏమేమో కిందకు వచ్చాం. దీనికి ఇస్తున్నాం, దీనికి డిస్కౌంట్ ఏమి ఇవ్వాల, దీనికి ఏమి ఇవ్వాల. కానీ రెండో పద్ధతి ఏంటంటే ప్రతి ఐటెంకి డిస్కౌంట్ ఇస్తాం. ఇక్కడ ఇస్తాం పర్టికులర్స్ కాలంలో, అదే నేమ్ ఆఫ్ ఐటమ్ ఉంది, ఐటమ్ కింద ఇస్తాం. అక్కడైతే పర్సంటేజ్ ఇస్తే అమౌంట్ క్యాల్కులేట్ అవుతుంది. పర్సెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వచ్చు. ఆ మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ కలిసి ఇక్కడ వచ్చి ప్రతిదానికి డిస్కౌంట్ ఉంటే ఆటోమేటిక్ ఒక్కొక్కరు విడిగా తీసేస్తుంది. ఇక్కడ వచ్చి ఆ మొత్తాన్ని ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ డిడక్షన్, ఐ మీన్ డిస్కౌంట్, దాన్ని మొత్తం తెచ్చి కింద మొత్తంలోంచి తీసేస్తుంది. ఎలా అయినా ఒకటే ట్యాక్స్ క్యాల్కులేట్ చేసినప్పుడు నెట్ అమౌంట్ మీద క్యాల్కులేషన్ మొదటి పద్ధతిలో. అదేవిధంగా ఇది కూడా నెట్ అమౌంట్ ఎంత, ఒక్కోదానికి ఇంత డిస్కౌంట్లో దీనికి ఎంత డిస్కౌంట్, దీనికి ఎంత డిస్కౌంట్ విడివిడిగా లెక్కేసి దాన్ని ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తుంది. సో దీనికోసం రెండో పద్ధతి ఏంది? F12లో ప్రొవైడ్ క్యాష్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ ఉంది. దీన్ని ఎస్ చేస్తే ఇక్కడ మనకి ప్రతి ఐటమ్ కింద డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయం. దీంట్లో ఇప్పుడు చూడండి, మనం కిందకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ మనం పర్సెంట్ ఇవ్వచ్చు. 5% అని ఇస్తాం. అదే క్యాల్కులేట్ చేస్తుంది 4,000. అలాగా పర్సెంట్ ఇవ్వకుండా మనం సో 3,500 లేకుంటే 4,000 లేకుంటే 500 5,000 ఎంతైనా ఇవ్వచ్చు మనం. పర్సెంట్ ఇస్తే క్యాల్కులేట్ అవుతుంది. పర్సెంట్ ఇవ్వకుండా అమౌంట్ ఇవ్వచ్చు మన ఇష్టం. నేను 5% ఇస్తున్నా. సో 4,000 రూపీస్ క్యాల్కులేట్ అయింది. రెండవ దానికి వచ్చి ఇక్కడ చూడండి, దీనికి మనం పర్సంటేజ్ 2% ఇవ్వచ్చు. ఇస్తే 140 రూపీస్ అవుద్ది. అసలు పర్సెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒక 150 రూపాయలు లేదంటే 200 రూపీస్ మన ఇష్టం అమౌంట్ ఇవ్వచ్చు. అసలు డిస్కౌంట్ లేదు అంటే అసలు డిస్కౌంటే ఇవ్వకపోవచ్చు. ఇక్కడ కూడా అంతే కదా, పర్సెంట్ ఇస్తాం లాంటి ఇవ్వం. ఇక్కడ పర్సెంట్ ఇస్తాం లేదంటే అమౌంట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ పర్సెంట్ ఇవ్వచ్చు, అమౌంట్ క్యాల్కులేట్ అవుద్ది. పర్సెంట్ కూడా డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వచ్చు, అసలు డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు. నేను 200 రూపీస్ ఇస్తున్నాను. సో లేకపోతే డిస్కౌంట్ లేకపోతే మేమేమో అంతే ఇస్తాం. ఇది అయిపోయిందా? ఇప్పుడు కిందకు వస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఐటమ్ దీంట్లో తీయాలి, ఈ ఐటమ్ దీంట్లో తీసేయాలి. ఇంతకుముందు దీని ప్రకారం అయితే అది ఆటోమేటిక్గా తీసేసి ఇప్పుడు వచ్చి సపరేట్గా ఇచ్చాం కాబట్టి ఈ రెండు కలిపి ఈ మొత్తంలో తీసేస్తాం. ట్యాక్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు దీంట్లో దీని అమౌంట్ ఎంత, దీని అమౌంట్ దాని ప్రకారం క్యాల్కులేట్ చేస్తుంది. సరేనా? అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దానికి మనం వేరేగా ఒక డిస్కౌంట్. ఇప్పుడు చూడండి, సేల్స్ అంటే డిస్కౌంట్ అలౌ చేస్తారు, ఎక్స్పెన్స్. ఇది పర్చేసెస్ అంటే డిస్కౌంట్ మనకు వస్తుంది. కాబట్టి దీనికి డిస్కౌంట్ రిసీవ్డ్ అనేటటువంటి లెక్చర్ని క్రియేట్ చేయాలి. ఇన్కమ్ డిస్కౌంట్ లేదు అని తీసుకొని ఎలా చూడండి ఎలా క్రియేట్ చేస్తామంటే డిస్కౌంట్ రిసీవ్డ్, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. మనకి డిస్కౌంట్ వచ్చింది, అక్కడ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ సేల్స్ అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇదే పేర్లు మారుతాయి అంతే. ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకున్న తర్వాత కింద మనం అక్కడ ఇచ్చినటువంటి డిస్కౌంట్ కాలంలో ఇక్కడ ఇచ్చేమే ఈ మొత్తం డిస్కౌంట్ టోటల్గా తీసేయాలి. కాబట్టి ఈ మొత్తం టోటల్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోవాలి. మనం క్యాల్కులేట్ చేసి టోటల్ చేసి వేయకుండా ఆటోమేటిక్ వెళ్ళిపోవడానికి దీన్ని మనం ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్స్ తర్వాత కింద దీన్ని ఆటోమేటిక్ చేస్తాం. ఎలాగైతే మనం నిన్న పర్చేస్ సేల్స్లో కూడా చేసాం కదా, ఎలాగైతే ఇన్వాయిస్ రౌండింగ్ ఆటోమేటిక్ చేస్తున్నామో
అలాగే డిస్కౌంట్ అలౌడ్ అక్కడ, ఇక్కడ వచ్చి డిస్కౌంట్ రిసీవ్ను కూడా ఆటోమేటిక్ చేస్తాం. అలా చేయాలంటే టైప్ ఆఫ్ లెడ్జర్ డిస్కౌంట్ అని ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ ఆ లెడ్జరే, ఈ లెడ్జర్ అనేది డిస్కౌంట్ అనేది లెడ్జరు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇంక మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఇచ్చేస్తే చూడండి ఆటోమేటిక్గా అలా ఇచ్చినప్పుడు ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అని అక్కడ అలౌడ్ అని ఆటోమేటిక్ ఉండే డిస్కౌంట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. టోటల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్ అంటే మైనస్ 4200 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సపోజ్ మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకో, ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఈ ఒక్క అమౌంటే 4000 తీసుకుంటుంది. ఇక్కడ మనం 200 ఇచ్చాం కదా, 500 ఇచ్చాం అనుకో, అప్పుడు 4500 ఆటోమేటిక్గా ఈ టోటల్ అమౌంట్ని తీసుకుంటుంది. ఇప్పుడు నేను 200 తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దీని తర్వాత మనం సిజీ ఇది వచ్చి ఇది చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ కాబట్టి రెండే మొదటి పద్ధతులు చేసాం కదా. ఇక్కడ వచ్చి అయిన తర్వాత సిజిఎస్టి తీసుకుంటాం, ఈహెచ్జిఎస్టి తీసుకుంటాం. ఇది ఎలా క్యాల్కులేట్ చేసిందంటే ఇప్పుడు చూడండి 80,000లో నుంచి యాక్చువల్గా దీనికి వెళ్ళినట్లయితే ఏం క్యాల్కులేషన్ చూపిస్తుంది అక్కడ, కానీ అది అవసరం లేదు మనకి. సింపుల్ మనకి చూడండి ఇక్కడ లెక్కేస్తే 80,000లో డిస్కౌంట్ 4000 ఉంది కదా, 4000 ఇందాకలాగే అది ఆటోమేటిక్గా తీసి మనం తీసేస్తున్నాం. 4000 అంటే సరే 80,000 మైనస్ 4000 పోతే ఎంత, 76,000 ఇంటూ దానికి 14% సిజిఎస్టి. సో ఇంటూ 14% అంటే 10,640. చూడండి 10,640 దాని అమౌంట్ చూడండి. 4000 తీసేసింది, 76 చూపిస్తుంది ఇక్కడ డిస్కౌంట్ అని చెప్పి. అది వేరే క్యాల్కులేట్ చేసి అది అవసరం లేదు మనకి, ఎందుకంటే మనం ఎలాగో పర్సంటేజ్ కాబట్టి, మనం చేసింది పర్సంటేజ్ కాబట్టి పర్సంటేజ్ 4000 అది తీసేసింది. సరేనా, తీసేసి అది ఇక్కడ చూపిస్తుంది. అది ఎలా తీస్తున్నారు, 4200 బై 4200 టోటల్ డిస్కౌంట్ అది. అక్కడ వచ్చిన డిస్కౌంట్ రెండు డిస్కౌంట్లు ఒకటే, అది అమౌంట్ డిస్కౌంట్ బై డిస్కౌంట్ అనేసింది ఇంటూ 4000 అంటే మైనస్ 4070. ఇంతకుముందు చూపించలేదు, డైరెక్ట్ 76 వేసింది. ఇప్పుడు 80 మైనస్ 4 వేసింది. ఆ పర్సంటేజ్ ప్రకారం 10,640 రూపీస్ ట్యాక్స్. ఇది మొదటిది. రెండవది వచ్చి అదైన తర్వాత రెండవ దాంట్లో చూడండి, రెండవది ఎంత, 7,000. సో 7,000 మైనస్ దీనికి పర్సంటేజ్ కాదు, మైనస్ 200 తీసుకున్నా. 7,000 మైనస్ 200 6,800 ఇంటూ మౌస్ వచ్చి 12% ఇంటూ 6% తీసుకుంటాం. 6% అంటే 408 ఏంటి ట్యాక్స్. సో 408 చూడండి ఇక్కడ, దీన్ని ఆల్ట్ ఏ ఆల్ట్ F1కి వెళ్తే చూడండి 408. సో 408 ప్లస్ 10,640 తీసుకుంటే 11,048 సిజిఎస్టి, 11,048 హెచ్ఎస్టి కలిపి 22,096 కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడికి వస్తే అమౌంట్ చూడండి 11,048 రూపీస్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసింది. దీన్నే మనం ఇంకో విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అది కానీ కరెక్ట్ రాదు. ఎందుకంటే కొంతమంది డిస్కౌంట్ ఉంటుంది, కొన్ని డిస్కౌంట్ ఉండదు. సరేనా, ఈ డిస్కౌంట్ అనేది వీటన్నికి సంబంధించింది, కానీ దీంట్లో పర్సంటేజ్ ఉంది, దీంట్లో పర్సంటేజ్ లేదు. అందువల్ల ఈ పద్ధతిలో లెక్కేయలేవు. అందువల్ల ఏంటంటే మొత్తం డిస్కౌంట్ 4,200, ఇక్కడ వచ్చిన డిస్కౌంట్ 4,200 అయితే ఇంటూ దీనికి ఈ అమౌంటే తీసుకుంటుంది యాక్చువల్గా. సరే, అది దాన్ని వేరే పద్ధతిలో తీసుకుంది, అది మనకు అర్థం కాదు మీకు. ఓకే, అది అర్థం కాదు, అది వద్దు. 4,200 డిస్కౌంట్ అక్కడ వేసింది, మొత్తం డిస్కౌంట్ 4,200. 4,200 బై 2,200 ఇంటూ దానికి సంబంధించింది ఎంత. ఇది ఎట్లంటే మొత్తం 4,400 ఇక్కడ వచ్చి తీసేసాం, దానికి ఇదే 4,200 అమౌంట్. 4,200 బై 4,200 ఇంటూ దీనికి ఎంత, ఇది 400 4,000 అంటే ఏం లేదు, ఇదే 4,200 బై 4,200 జీరో కదా, ఇంటూ డివైడెడ్ బై అంటే 1 ఇంటూ 4,000 అంటే 4,000 కాబట్టి అది వచ్చింది. 4,000 పోతే 76,000. ఈ విధంగా ఈ పద్ధతిలో ఆటోమేటిక్ అయితే క్యాల్కులేట్ మనం చూడాలి, ఎందుకంటే తెలుసుకోవడానికి చెప్తున్నాను కానీ మనం చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూసినట్లయితే అదే చూపించేస్తుంది మొత్తం క్యాల్కులేషన్ ఎంత ట్యాక్స్ అని. ఆ ట్యాక్స్ మనం ఇక్కడ ఉందా లేదా కరెక్ట్గా మన క్యాల్కులేషన్ తప్పు అయితే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏంటి, యాజ్ పర్ క్యాల్కులేషన్ అని చెప్పి ఇక్కడ క్యాల్కులేషన్ ప్రకారం ఎంత ఉండాలి, టోటల్ యాజ్ పర్ ట్రాన్సాక్షన్ ఓచర్లో ఉండేది ఎంత అని చెప్పి రెండు అమౌంట్లు వేరే వేరే అమౌంట్ ఉంటే తప్పు అది చూపిస్తుంది. ఏం లేకుండా ఒకటే అమౌంట్ ఉంటే
క్యాల్కులేషన్ కరెక్ట్, మనం ఎంటర్ చేసింది కరెక్ట్. సరేనా? ఈ విధంగా మనం దీన్ని తీసుకుంటా. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఏంటంటే దీంట్లోనే మళ్ళీ 998 తీసుకుని అదే రోజు తీసుకుంటున్నాం. అదే ఏసర్ ఇండియా లిమిటెడ్, ఏసర్ ఇండియా లిమిటెడ్ పర్చేజెస్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ హెడ్ ఫోన్స్ కాదు, కీబోర్డ్స్ కాదు, ఇక్కడ వచ్చి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఇక్కడ ఇవి వచ్చి ఇది తీసుకుందాం. చూడండి, ఇది 0 ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా 28% ఇది తీసుకుంటున్నాం. చూడండి, 28% ఇది కూడా, అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 14 ఐజిఎస్టీ అయితే 28% తీసుకుంటే ఇవి కూడా మనం సపోజ్ 2 తీసుకున్నాం, 40,000 అనుకుందాం. ఎగ్జాంపుల్కి తీసుకుంటాను, ఎగ్జాంపుల్ తీసుకున్నా 40,000 తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు పోయింది. ఇప్పుడు మనం ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వటం లేదు. అలాగే అంటే ఇండివిజువల్గా డిస్కౌంట్ కాలంలో డిస్కౌంట్ ఇవ్వము. లేదంటే ఈ క్యాష్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ సపరేట్గా పర్సెంట్ కానీ అమౌంట్ కానీ ఐటమ్ వైజ్గా అది ఇవ్వము. ఈ 2 పద్ధతులు యూజ్ చేయం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామంటే నెక్స్ట్ సోనీ టీవీ తీసుకుందాం. అది మైనస్ ఉంది కదా. సోనీ టీవీ ఇది ఒక 2 పీసులు తీసుకుందాం అనుకుంటాం. 30,000 పర్చేజ్ చేసాం అనుకుంటాం. 30,000కి 60,000. దీంట్లో కూడా అంతే, మనం డిస్కౌంట్ కాలంలో డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఇండివిజువల్ ఐటమ్స్ క్యాష్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇండివిజువల్ ఐటమ్స్కి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఇలా ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ ఇస్తాం. కానీ టోటల్ సేల్స్ వాడు టోటల్ సేల్స్ మీద కొంత పర్సెంట్ కానీ లంసమ్ అమౌంట్ కానీ ఇస్తాడు. అలాగే మనకు వాడు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడో మనకు అలాగే వస్తుంది. ఇక్కడ టోటల్ పర్చేజెస్, ఇది టోటల్ పర్చేజెస్ మీద ఒక ఫిక్స్, ఇది ఇండివిజువల్ ఐటమ్స్ ఒకదానికి 5%, ఒకదానికి 1%, ఒకదానికి లేకుండా ఇలా కాకుండా అన్నిటికీ సంబంధించి టోటల్ మీద ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్, దీని మీద టోటల్ పర్చేజ్ మీద ఫిక్స్డ్ పర్సంటేజ్ కానీ ఒక అమౌంట్ ఇస్తే దాని అర్థం ఏంది? అన్ని ఐటమ్స్కి టోటల్ పర్చేజ్ అంటే సేల్ అన్న అన్ని ఐటమ్స్. సో అన్ని ఐటమ్స్ మీద మనం ఇచ్చినట్టే. సో ఎంత డిస్కౌంట్ ఇస్తామో అది టోటల్ పర్చేజెస్కి అంత డిస్కౌంట్ అయితే ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది కదా, దాని వాల్యూ ప్రకారం దానికి ఎంత డిస్కౌంట్ లెక్క వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, సిజిఎస్టీ తీసుకున్నాను, అలాగే హెచ్జిఎస్టీ తీసుకున్నాను. సరేనా? ఇది వచ్చి మనం డిస్కౌంట్ ఏమో మామూలు ఎంట్రీ చేసాం. కానీ మనం ఏం చేయాలి ఇక్కడ, ఇది తీసేస్తాను. ఈ 2 చూడండి, ఇవి తీసేస్తున్నాం. ఎందుకంటే అది డిస్కౌంట్ ఇవ్వకుండా డిస్కౌంట్ మూడో పద్ధతి ఏంటంటే, మూడో పద్ధతిలో మనం డిస్కౌంట్ అనేది సపరేట్గా మొత్తం సేల్స్ మీద ఇస్తాము. సో ఈ మొత్తం సేల్స్ మీద ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఈ సేల్స్ మీద మొత్తం కలిపి ఇక్కడ డిడక్ట్ చేయాలి. ఇది సో పర్సెంట్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఇవ్వట్లేదు, దాన్ని తెచ్చిన ఇక్కడ ఆటోమేటిక్గా డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాం. ఇక్కడ ఇప్పుడు వచ్చి డిస్కౌంట్ రిసీవ్డే, కానీ ఇది వచ్చి ఇండివిజువల్ ఐటమ్స్ మీద రాలేదు, దానికి సపరేట్ ఇచ్చినాం. ఇది వచ్చి డిస్కౌంట్ రిసీవ్డ్ ఆన్ టోటల్ సేల్స్ అనేటటువంటి ఒక లెడ్జర్ని క్రియేట్ చేస్తాం. అంటే మనం మామూలుగా అన్నీ ఉండవు, ఏదైనా ఒక పద్ధతిని యూజ్ చేయం సార్. అది ఉంది, ఇది ఉంది, డిస్కౌంట్ అలౌడ్ రిసీవ్డ్ ఉంది, మళ్ళీ డిస్కౌంట్ ఆన్ రిసీవ్డ్ ఆన్ టోటల్ పర్చేజెస్, ఇన్ని ఉండవు. ఈ 3 పద్ధతుల్లో ఏదైనా ఒకటే ఉంటుంది. ఇదర్ కాలం పర్సంటేజ్ ఇన్ కాలం అది. కానీ మనం కావాలనుకుంటే ఆ పర్సంటేజ్ కాలం, ఐ మీన్ డిస్కౌంట్ కాలం ఒకటి, లేదంటే అదొకటి ప్లస్ ఇది 2 కావాలంటే పెట్టుకోవచ్చు. ఒకటి డిస్కౌంట్ కాలంలో ఇచ్చి ఒకటి ఇక్కడ ఇట్లా ఇచ్చుకోవచ్చు. కానీ ఈ డిస్కౌంట్ ఇప్పుడు మనం చేస్తున్న ఆ టోటల్ పర్చేస్ ఇది మాత్రం ఉంటే అవన్నీ ఉండవు. అవి ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటుంది, ఏదైనా ఒకటే. ఆ టోటల్ పర్చేజ్ ఇస్తాం, ఇండివిజువల్ ఐటమ్ మీద ఇస్తాం. ఇండివిజువల్ ఐటమ్ మీద ఇస్తే 2 పద్ధతులు. ఇండివిజువల్ ఐటమ్ మీద చూడండి, ఇక్కడ ఇండివిజువల్ ఐటమ్ అయితే సో ఇలా పర్సంటేజ్ ఇక్కడ కాలంలో ఇవ్వడం కానీ లేదంటే ఇక్కడ ఇవ్వడం కానీ చేస్తాం. ఇండివిజువల్ ఐటమ్స్కి పర్సంటేజ్ కానీ ఇక్కడైతే అమౌంట్ కానీ కొన్నిటికి లేకుండా రకరకాల పర్సంటేజ్. కానీ టోటల్ సేల్స్ అనేది సపరేట్. టోటల్ సేల్స్ మీద అయితే ఇంక ఇక్కడ ఏమో అలాంటప్పుడు ఇవి 2 F11లో ఇది, F12లో ఇది డిజేబుల్ చేసేస్తాం. ఐ మీన్ డిజేబుల్ చేసేసి మొత్తం అన్నిటికి కలిపి ఇది ఇస్తాము. సో ఈ 2 కానీ ఇది కానీ ఉంటుంది. కాబట్టి మనం దీని తర్వాత టోటల్ సేల్స్ మీద మనం ఎలా ఇవ్వాలి అంటే టోటల్ కిందకు వచ్చింది, అది ఇక్కడ టోటల్ సేల్స్ మీద మనం అంటే వాడు సేల్స్ మనకు పర్చేజెస్. చూడండి ఏంటాం, డిస్కౌంట్ ఆన్ టోటల్ పర్చేజెస్, వాడు దాంట్లో డిస్కౌంట్ ఆన్ టోటల్ పర్చేజ్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి డిస్కౌంట్ ఆన్ టోటల్ పర్చేజెస్ పేరు, తర్వాత మీకు అర్థం కావడానికి డిస్కౌంట్ రిసీవ్డ్ అని అక్కడ, ఇక్కడ డిస్కౌంట్ ఆన్ టోటల్ పర్చేజెస్ అని ఇస్తారు. అక్కడైతే డిస్కౌంట్ రిసీవ్డ్ ఆన్ ఇండివిజువల్ ఐటమ్స్, అందుకని అక్కడ ఆ పేరు ఇచ్చాను. ఇక్కడ ఏంటి డిస్కౌంట్ రిసీవ్డ్ ఆన్
టోటల్ పర్చేజ్ అంటే డిస్కౌంట్ రిసీవ్డే. కాబట్టి ఇక్కడ ఈ పేరు ఇచ్చాం, ఏదైనా ఒకటే ఉంటుంది మనకి, అది కానీ ఇది కానీ. ఓకే, ఇది వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇదేం ఆటోమేటిక్ కాదు. మనం మనం ఆన్ టోటల్ సేల్స్ ఒక పర్సంటేజ్ కానీ ఒక పర్సంటేజ్ కానీ, ఆటోమేటిక్ అంటే మనం ఇచ్చినట్టు క్యాష్ ట్రేడ్ పర్చేజ్ పక్కన ఇస్తామే, దాని టోటల్ తీసుకుంటుంది ఆటోమేటిక్. ఇక్కడ ఆటోమేటిక్ ఉండదు, తీసుకుంటాం. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ మామూలుగా ఇలా తీసుకుంటాం. ఇదండి, అన్ని నాట్ అప్లికబుల్ తీసుకున్నాం అనుకో. ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనం పర్సంటేజ్, ఈ టోటల్ మీద పర్సంటేజ్ కానీ లేదంటే అమౌంట్ కానీ ఏదైనా ఇచ్చు. సపోజ్ 5% ఇచ్చాం, ఇచ్చేది మనం డిస్కౌంట్ కాబట్టి మామూలుగా 5% అని ఇస్తే క్యాల్కులేట్ అవుతుంది, కానీ యాడ్ అవుతుంది. డిస్కౌంట్ అంటే తగ్గించాలి కదా, కాబట్టి మర్చిపోకుండా మైనస్ అని చెప్పి 5% ఇస్తే ఇది 7,000 తగ్గిస్తుంది. సో ఈ 7,000 అనేది ఏంటి, మొత్తానికి కలిపి. సో ఈ 7,000 అనేది దీంట్లో అన్ని ఒకటే పర్సంటేజ్ కాదు కదా, ఒకే ట్యాక్స్ రేట్ అయితే టోటల్ మీద ఇంత తీసాం, బట్ అన్నిటికీ ఇది తీసేస్తే మొత్తం ఇది. ఈ 7,000 అనేది మొత్తానికి ఈ ఒక్క ఐటెంకి కాదు, అంతకుముందు ఐటమ్ వైజ్, ఈ ఒక్క ఐటెంకి కాదు, ఈ ఒక్క ఐటెంకి కాదు, ఈ 7,000 అనేది 7,000 అనేది ఎంతకి, టోటల్ సేల్స్ మీద, పర్చేజ్ మీద. అంటే అది 1,40,000కి 7,000 అయితే ఇంటూ 80,000కి ఎంత, 80,000కి 4,000 రూపీస్. సార్ తీసేస్తే 80,000 మైనస్ 4 76,000. 76,000 దీనికి 28% అంటే సిజిఎస్టీ చేస్తే కదా, ఇంటూ ఇంటూ 14% ఎంత, 10,640 దాకాలాగే వచ్చింది. చూడండి, యాక్సెప్ట్ చేసి ఆల్ట్ ఏ ఆల్ట్ F1 చూడండి, 10,460. 80,000, 10,000, 11,200 వచ్చింది. సారీ, ఇక్కడ మనం ఏదో తప్పు చేసాం. చూడండి, ఇక్కడ 7,000. అచ్చా అచ్చా అచ్చా, 5, ఇది 5% ఇది, మైనస్ 5%. కాబట్టి ఇది వచ్చి ఎట్లా కేసు, దీనికంటే కూడా 80,000 మైనస్ 5% అంటే డిస్కౌంట్ పోను 76,000 ఇంటూ 14% అంటే 10,640 రావాలి. దీంట్లో 11,400 వచ్చింది ఏంటి, అరే పోయింది వచ్చరు. 982 ఏసర్ కంప్యూటర్స్. అలాగే ఒక ఇది సో పర్చేజెస్ ఇక్కడ తీసుకుంది మనం, ఇది తీసుకున్నాం, దీనికి కూడా రేటు 28% తీసుకున్నాం. 2 నంబర్స్ 40,000. తర్వాత సోనీ టీవీ, ఈ సోనీ టీవీ వచ్చి 9%. ఓకే, ఇది 18% 99. సోనీ టీవీ 5 ఐటమ్స్, ఒకటి ఇది కూడా 2 ఐటమ్స్ తీసుకుంటాం. 2 ఐటమ్స్ ఇటు 30,000. 30,000 అంటే 60,000 బై 1,40,000 తీసుకు 1,40,000 టోటల్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది డిస్కౌంట్ ఆన్ టోటల్ పర్చేజెస్ 5% అయితే, వాడు కానీ 5 ఇస్తే మనం 5 తీసుకుంటాం. 5% ఇస్తే దానికి మనం మైనస్ ఇవ్వాలి 5. అది జాగ్రత్తగా ఉండాలి. -5 -7,000. సరేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలా క్యాల్కులేట్ చేస్తే, ఇప్పుడు ఈ 7,000 అనేది 5%, మనం డైరెక్ట్గా 5% ఉంది కాబట్టి డైరెక్ట్గా 80,000లో -5% తీసుకోవచ్చు. 76,000 ఇంటూ 14% 10,640. చూద్దాం తప్పేంటో. తర్వాత అలా కాకుండా 7,000 తీసుకున్నా సరే, 7,000 అనేది ఎంతకి, టోటల్ 1,40,000కి 7,000 డిస్కౌంట్ అయితే అంటే 0.5 ఇంటూ 80,000కి ఎంత, ఇంటూ 80,000 అంటే 4,000 మైనస్ తీసేస్తే 80,000 పోతే 76,000 ఇంటూ 14% అంటే ఇది 10,640. ఇది రావాలి. దీంట్లో ఎంత వచ్చింది, దీంట్లో 22,400 వచ్చింది, తప్పు వచ్చింది. 10,000 80,000. ఓ, ఇది డిస్కౌంట్ తీసుకోలేదు, దీంట్లో డిస్కౌంట్ తీసుకోకుండా మొత్తం తీసుకుంది 11,000. రెండిట్లో డిస్కౌంట్ తీసుకోలేదు. డిస్కౌంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. డిస్కౌంట్ ఆన్ సేల్ ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకుంటాం. ఇండైరెక్ట్ ఇన్కమ్ 10,640. ఇది 28% అంటే 14%. ఒక్క నిమిషం చెక్ చేస్తాను, ఏదో ప్రాబ్లం, ఏదో మిస్టేక్ అయింది. ఏం కాలేదు, ఏదో మళ్ళీ యాక్టివ్ చేసుకొస్తుంది. చూడండి, సో డిస్కౌంట్ ఆన్ టోటల్ పర్చేస్ ఎంత చేసాం మనం, -5% ఇచ్చినట్లయితే -5% ఇస్తే క్యాల్కులేట్ చేస్తుంది.
పర్సెంట్ ఇవ్వచ్చు లేదా లంసం ఇవ్వచ్చు. పర్సెంట్ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ జిఎస్టీ క్యాల్కులేట్ కదా. ఎలా క్యాల్కులేట్ చేస్తుంది? సో ఇక్కడ వచ్చి మొత్తం పర్సెంటేజ్, దీని పర్సెంటేజ్ వైజ్ దీంట్లో 5%, దీంట్లో 5% తీసేయచ్చు. లేదంటే ఇంకో విధంగా ఇది ఎలా లెక్కేస్తుంది అంటే పర్సెంటేజ్ లెక్కేది. ఎలా లెక్కేసినా సరే 80,000 మైనస్ 5% అంటే ట్యాక్స్ఫుల్ వాల్యూ 76 వస్తుంది. అలాగే 60,000 మైనస్ 5% అంటే 57,000 వస్తుంది. ఇలా లెక్కేసినా సరే చూడండి. అలా కాకుండా సో టోటల్ 7,000 డిస్కౌంట్ డివైడెడ్ ఎంత మొత్తానికి 1,40,000 అయితే ఇంటూ 80,000 డిస్కౌంట్ ఎంత 4,000 మైనస్ 80,000 అయితే నెట్ అమౌంట్ 76,000. సో 5% తీసుకుని అలాగే వచ్చింది కదా. దీంట్లో 57 వచ్చింది కదా. సో 60 మొత్తం 7,000 డివైడెడ్ బై 1,40,000 అయితే ఇంటూ 60,000 ఎంత ఇంటూ 60,000 3,000 మైనస్ 60,000 అయితే 57,000. సో దీని ప్రకారం దానికి వచ్చి 76,000 కి ఇంటూ 14% ఎంత 10,640. చూడండి చూడండి మనం లెక్కేసాం కదా. అదేవిధంగా 7,000 డివైడెడ్ బై 1,40,000 అయితే ఇంటూ 80,000 కి ఎంత 4,000 డిస్కౌంట్. ఓకే బ్యాలెన్స్ 76,000. 76,000 లో 14% సిజిఎస్టి 10,460 వచ్చిందా. అదే విధంగా రెండోది కూడా సో 7,000 డివైడెడ్ బై 1,40,000 అయితే ఇంటూ 60,000 కి ఎంత 3,000 మైనస్ 60,000 అయితే ఇది 57,000 ఇంటూ ఈ సోనీ టీవీ ఉంటే 18% 9%. 5,130. చూడండి 5,130 5,130 వచ్చేసింది ఈ విధంగా. సో ఇక్కడ మనం వచ్చి ఈ విధంగా మనం పర్సెంట్ ఇచ్చాం. ఈ విధంగా మనం ఇక్కడ పర్సెంట్ ఇచ్చాం. ఆ పర్సెంట్ ప్రకారం చూసుకుని లెక్కేసింది. పర్సెంట్ కాకుండా మనం లంసం కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సెంట్ ఇవ్వలేదు, లంసంగా మైనస్ 8,000 అని ఇచ్చాం. మైనస్ ఇదే 7,000 మైనస్ 7,000 లంసంగా ఇచ్చా. ఈ లంసంగా ఇచ్చినా సరే అది అలాగే లెక్కేస్తుంది. సో లంసంగా ఇచ్చిన పర్సెంట్ ఇవ్వకుండా సో 7,000 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 80,000 అయితే డిస్కౌంట్ ఎంత నెట్ అమౌంట్ ఎంత. సో 76,000 అదే క్యాల్కులేట్ చేస్తుంది, అదే డిస్కౌంట్. అలాగే 7,000 డివైడెడ్ బై 1,40,000 అయితే కిందకి 60,000 కి ఎంత 3,000 మైనస్ 60,000 అయితే నెట్ అమౌంట్ 57. దానికి మనం పర్సెంట్ లెక్కేస్తాం కదా. ఇది ఇట్లా ఈ టోటల్ అమౌంట్, టోటల్ డిస్కౌంట్ అదే యాక్చువల్ డిస్కౌంట్ డివైడెడ్ బై టోటల్ సేల్ పర్చేజ్ అమౌంట్ టోటల్ వాల్యూ ఇంటూ ఇండివిజువల్ ఐటమ్ ఎంత డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ దాంట్లోంచి మైనస్ చేస్తే ఈ విధంగా లెక్క అయితే అదే విధంగా ఇక్కడ కూడా లెక్క వేసింది. చూడండి 7,000 డివైడెడ్ బై 1,40 7,000 డివైడెడ్ బై 1,40 అయితే 80,000 కి ఎంత డిస్కౌంట్ 6,000 కి ఎంత 60,000 డిస్కౌంట్ ఎంత ఇది నెట్ వాల్యూ ఎంత లెక్కేసింది. ఈ విధంగా లెక్కేసింది. కానీ ఎలా లెక్కేసిందండి మనం ఇక్కడ ఆ విధంగా ఇచ్చాం. చూడండి జిఎస్టీ మీద లెక్క కాబట్టి ఇప్పుడు ఇచ్చాం కాబట్టి ఇంక్లూడ్ అన్ అసెసిబుల్ వాల్యూ క్యాల్కులేషన్ అంటే అసెసిబుల్ వాల్యూ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ. ఏంటి ట్యాక్సిబుల్ వాల్యూ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ అంటే ఇది అనమాట టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ. ఆ ట్యాక్సిబుల్ వాల్యూ క్యాల్కులేట్ చేసిన దాని మీద దీన్ని ఇంక్లూడ్ చేయాలన్నావు. ఇంక్లూడ్ చేయడం అంటే ప్లస్ అయితే యాడ్ అవుద్ది, మైనస్ అయితే దిగు. ఆ విధంగా అది చేసింది కదా. ఆ విధంగా అలా కాకుండా మనం చూడండి ఇది ఎలా లెక్కేసింది చూడండి. అంతా లెక్కేసి డిస్కౌంట్ తీసే డిస్కౌంట్ అని చూపించింది, లెక్క కట్టింది. దీంట్లో మైనస్ డిస్కౌంట్ అని చూపించి నెట్ అమౌంట్ ఇక్కడ వేసింది కదా. ఇది క్యాల్కులేట్ చేసింది ఇదే. అలా కాకుండా మనం ఇది ఇవ్వకుండా నాట్ అప్లికబుల్ తీసుకున్నా ఇది ఏం పరకరాదు, తేడా రాదు, అదే వస్తుంది. ఇప్పుడు ఎలా లెక్కేస్తుందంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా లెక్కేసిందంటే అది ఆల్రెడీ మనం చెప్పే 7,000 డివైడెడ్ బై 140 ఇంటూ 8 ఏం లెక్క ఇది. అది ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేసి నెట్ అమౌంట్ నే తీసుకుంటుంది. ఎలా చూడండి ఆర్టీఏ మొత్తం అమౌంట్ 80,000 ఇక్కడ 60,000 మొత్తం తీసుకుంది. డిస్కౌంట్ అని చెప్పి ఏం క్యాల్కులేట్ చూపించకుండా అదే క్యాల్కులేట్ చేసి నెట్ అమౌంట్ 76,000 నెట్ అమౌంట్ 50,000 వేస్తుంది 57,000. సో క్యాల్కులేషన్ దాని ప్రకారం ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని
ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా అదే విధంగా క్యాల్కులేట్ చేస్తుంది. జిఎస్టీ గూడ్స్ అని కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ తీసుకోవాలి. తీసుకుంటే బేస్డ్ ఆన్ ట్యాక్స్ వాల్యూ తీసుకుంటుంది. ఈ విధంగా ఇస్తే ఆ క్యాల్కులేషన్ చూపిస్తుంది అంటే ఏంటి, ఆ విధంగా చేస్తే డిస్కౌంట్ అని చెప్పి చూపిస్తుంది. అది ఎలా క్యాల్కులేట్ చేసి చూపించి తగ్గించి ఇక్కడ వేస్తుంది. అది ఇవ్వకపోతే ఈ డిస్కౌంట్ కాలం చూపదు, తగ్గించదు. కానీ ఇక్కడ మాత్రం ఆటోమేటిక్ క్యాల్కులేషన్ అయిపోతుంది, ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం లెక్క కడతాం మూడు పద్ధతుల్లో. ఇది ఎట్లా, సేల్స్ చేసినప్పుడు సేల్స్ సెల్లర్ ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏ పద్ధతి ప్రకారం డిస్కౌంట్ ఇచ్చాడో మనం కూడా ఆ మెథడ్ నే యూజ్ చేయాలి. ఇది డిస్కౌంట్ కి సంబంధించింది. సో డిస్కౌంట్ కి సంబంధించి సేల్స్ వౌచర్, సేల్స్ ఇన్వాయిస్ లో అదే సేల్స్ వౌచర్, అలాగే బయ్యర్ వచ్చి పర్చేజ్ వౌచర్, పర్చేజ్ ఇన్వాయిస్ పర్చేజ్ ఇన్వాయిస్ కాదు, ఇన్వాయిస్ లాగా చూస్తాం అంతే. పర్చేజ్ వౌచర్ లో ఎలా ఎంటర్ చేయాలి ఇది. సో దీంతో ఈ యొక్క క్లాస్ ముగిస్తున్నాను ఈ సెషన్. సో నెక్స్ట్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం టాపిక్ ని తీసుకుంటాం నెక్స్ట్ వీడియో.